హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దామండి. సో అన్నిటికంటే ముందుగా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మరి కేవలం మాకు 1 మంతే ఉంది కదా, సో ఏదైనా బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే చెప్పండి అంటూ మనకైతే కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే జరిగిందండి. దాని గురించి చూద్దాము. నెక్స్ట్, ఏపీలో మరో నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ మరియు కొన్ని రకాల ఉద్యోగాలు అయితే విడుదల చేశారు. మరి దీనికి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వివరాలు అయితే చూద్దాం. ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు అండి. ఓకే. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వంలో 98,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లుగా అఫీషియల్ నోటీస్ విడుదల చేశారండి. అది కూడా చూద్దాం. నెక్స్ట్, అటవీ శాఖలో అఫీషియల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అదేంటి, ఎక్కడ అనే వివరాలు కూడా మనము చూసేద్దాం. ఓకే, లేట్ చేయకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. అంతేకాకుండా మన యొక్క యాప్లో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ఇక్కడ మనకి ఆన్లైన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అన్ని క్లాసెస్ ఉంటాయి. ప్రతి క్లాసుకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందండి. మరి డైలీ ప్రిపరేషన్ కావాలి అనుకున్న వారికి ఏంటి అంటే, ఒక్కటే ఫ్రెండ్స్ చెప్పాలనుకుంది ఏంటంటే, సిలబస్ని ముందు పెట్టుకొని డైలీ ఒక టాపిక్ అనేది మనము చదువుకుంటూ వెళ్ళాలి. ప్లస్ దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా మనము చూడాల్సిన అవసరమైతే ఉంటుంది. అలా జరిగినప్పుడు మాత్రమే, అలా మనము రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సిలబస్ అనేది ఈ తక్కువ షార్ట్ టర్మ్ పీరియడ్లో మనం కంప్లీట్ చేయగలుగుతాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన యాప్లో విద్యార్థులకు ప్రతిరోజు క్లాసులు ఉండే విధంగా అన్నీ కూడా చేసి పెట్టామండి. క్లాస్ అయిన వెంటనే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ప్లస్ ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్ట్ అండి. ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ అప్ టు ఎగ్జామ్ వరకు అయితే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అతి తక్కువ కాస్ట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు డెమో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం యాప్లో. అవి చూసిన తర్వాత మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకే. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే. టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా. మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. చూద్దాం. వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకము గురించి అభివాజ్య ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతుల నుండి ఈ క్రింద తెలిపిన విధంగా కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన 49 బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తులకు 6వ తారీఖు డిసెంబర్ 2022 సాయంత్రం 5 గంటలలోపు చివరి తేదీగా చెప్పడం అయితే జరిగింది. 22వ తారీఖు అప్లికేషన్స్ అయితే ప్రారంభం అవ్వడము చూడవచ్చు. 6వ తారీఖు లాస్ట్ డేట్ అండి. మరి వయసు వచ్చేసి 18 నుంచి 52 సంవత్సరాల వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. మరి ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ముందుగా జూనియర్ అసిస్టెంట్. ఓకే. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. దీనికి డిగ్రీతో పాటు ఆఫీస్ ఆటోమేషన్ అంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. స్త్రీలకు 2 ఉన్నాయి, ఓపెన్లో 2 ఉన్నాయి. నెక్స్ట్
ఇంకో కేటగిరీ ఏంటి, శారీరక విభిన్న ప్రతిభావంతులకు 2 ఉన్నాయి. మొత్తం 6 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అందులో దృష్టి లోపం వారికి 2, బదిరీలకు 2, విభిన్న ప్రతిభావంతులకు 2, మొత్తము 6 ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఆడిటర్ అండి. దీనికి కూడా డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. ఓపెన్ కేటగిరీలో ఒకటైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ టైపిస్ట్ అనేవి సేమ్ అండి. దీనికి కూడా దేశంలోని ఏ యూనివర్సిటీ నుంచి అయినా డిగ్రీ ఉంటే సరిపోతుంది. మరియు ప్రభుత్వం యొక్క సాంకేతిక పరీక్షలో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ నందు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో ఉత్తీర్ణుడై ఉండాలి, కంపల్సరీ ఇది. సో స్త్రీలకు 2 అయితే ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ టైపిస్ట్ స్టెనో అండి. దీనికి కూడా స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో ఉత్తీర్ణులై ఉండాలండి. ఓపెన్ కేటగిరీలో ఒకటి మాత్రం ఉంది ఇక్కడ. జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. దీనికి కూడా ఒకటి మాత్రం ఉందండి. సేమ్ క్వాలిఫికేషన్ కూడా టైప్ రైటింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో మొత్తము 11 ఉద్యోగాలకు గాను ఇదండి. నెక్స్ట్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. వెటర్నరీ అసిస్టెంట్ స్త్రీలకు ఒకటి ఉంది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండి, ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది. మరి యానిమల్ హస్బెండరీలో డిప్లొమా చేసిన వారు వెటర్నరీ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలి. ఫార్మసిస్ట్కి బీఫామ్ లేదా డీఫామ్ చేసి ఉండాలి. యూపీహెచ్సి అంటే ఇంటర్తో పాటు దీనికి యూపీహెచ్ఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ ఉండాలి. పురుషులకు ఒకటి ఉందండి. నెక్స్ట్ హెల్త్ అసిస్టెంట్ అండి. స్త్రీలకు మాత్రమే ఉందండి ఒకటి. సైన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ మరియు అంతకంటే ఎక్కువ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆనర్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెటర్నిటీ అసిస్టెంట్ అండి. దీన్ని కూడా సేమ్ సైన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ మరియు అంతకంటే ఎక్కువ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆనర్స్ ఉన్నవారు కూడా ఎలిజిబుల్. ఎంఎస్సి శానిటైజేషన్ విభాగంలో బయోటెక్నాలజీ విభాగంలో చేసిన వారు కూడా ఎలిజిబుల్. ఒకటి ఉందండి స్త్రీలకి గాను. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ బోర్వెల్ ఆపరేటర్ అండి. 10వ తరగతి చదివిన వారు ఎలిజిబుల్. ఐటీఐ ఫిట్టర్ నందు ఉత్తీర్ణులై ఉండాలి. ఒకటి ఉందండి ఇక్కడ. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 4 అండి. దీనికి మరి బీఎస్సీ అగ్రికల్చర్ అయితే తప్పకుండా చేసి ఉండాలి. దీంట్లో 5 ఉన్నాయండి స్త్రీలకు. 5 ఖాళీలు, 2 స్త్రీలు, 3 ఓపెన్. నెక్స్ట్ బదిరీలకు కూడా 2 ఉన్నాయండి. 2 స్త్రీలకు 2 ఓపెన్, మొత్తం 9 ఉన్నాయి. మొత్తం క్లాస్ 4 ఉద్యోగాలండి. షరాఫ్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ కమ్ హెల్పర్, వాచ్మెన్, నైట్ వాచ్మెన్, బంగ్లా వాచర్, కుక్, కామాటి, స్కావెంజర్, స్వీప్, పిహెచ్ వర్కర్, మొత్తం ఇవన్నీ కూడా ఒకటి అలా అయితే ఉన్నాయండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి పాస్ అయిన వారు, 7వ తరగతి పాస్ అయిన వారికి వాచ్మెన్ 5వ తరగతి, నైట్ వాచ్మెన్ 5వ తరగతి, బంగ్లా వాచర్ 5వ తరగతి, కుక్ స్థానిక భాషల్లో చదవడం రాయడం వచ్చిన వారు ఎలిజిబుల్. సో ఈ విధంగా అయితే మనకు చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయండి. మొత్తం 46 ఉద్యోగాలకు గాను విడుదల చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్. దరఖాస్తుదారుకి మరి 52 సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు. సర్టిఫికేట్ మీకు యొక్క శారీరక వైకల్యానికి సంబంధించిన తప్పకుండా సర్టిఫికేషన్ అయితే ఉండాలి. మరి ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, www.guntur.ap.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా మనము ఈ యొక్క సంబంధిత అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మనమైతే పంపాల్సి ఉంటుందండి. దీంతోపాటు ఈ యొక్క అంగవైకల్యానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, విద్యార్హత, ఎంప్లాయ్మెంట్ కార్డ్స్, 4 నుంచి 10వ తరగతి వరకు ధృవీకరణ పత్రాలు, స్థిర నివాస ధృవీకరణ పత్రము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొదలైనవి కంపల్సరీగా ఉండాలి. ఒకసారి దీనికి ఇది నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి క్లియర్గా చూడండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి నోటీస్ అయితే విడుదల చేశారండి. అదేంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటీస్ అండి. పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు వచ్చేసి 59,099 అండి. సబ్జెక్ట్ టు వేరియేషన్ డిపార్ట్మెంట్ ఆన్ వర్క్లోడ్ అంటూ తెలియజేశారు. జనరల్ గ్రూప్ సి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు అండి వీటికి. ఏజ్ నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ 18 to 27 ఇచ్చారు. 12th పాస్ అయిన వారు కూడా ఎలిజిబుల్గా దీనికైతే చెప్పుకోవచ్చు. సో మరి అతి త్వరలోనే దీనికైతే నోటిఫికేషన్ అయితే వెలువడబోతుందండి. అందరూ కూడా సిద్ధంగానే ఉండండి. ఏపీలో మరి తెలంగాణలో కూడా వీటికైతే భారీగా వేకెన్సీ ఉండడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా దీని నుంచి ఎంటీఎస్ ఉద్యోగాలను కూడా విడుదల చేయబోతున్నట్లుగా ఈ నోటీస్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది అఫీషియల్ నోటీస్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకు విడుదల కావడము జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ వచ్చాక మీకైతే తెలియజేస్తాను. ఓకే.
సో ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ, అటవీ శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ అండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్లో స్టోర్ కీపర్ గ్రూప్స్ ఉద్యోగ నియామకం కోసం అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుచున్నది. ఉద్యోగ వివరాలు మరియు దరఖాస్తు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ifb.icfre.gov.in లేదా icfre.gov.in వెబ్సైట్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. ఓకేనా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా అప్లై చేయాలండి. 10వ తారీఖు జనవరి 2023 లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, సో అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అండి. ఒక నెల రోజులు మాత్రమే టైం ఉంది. ఈ నెల రోజులు కనుక మీరు ఫ్రూట్ఫుల్గా అంటే సమర్థవంతంగా ఉపయోగించుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అందరికీ కూడా 1 మంత్ టైమే ఉంది. అందరిలో ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వారికే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల గురించి చూసాము, 98,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి చూసాము, అటవీ శాఖ నోటిఫికేషన్ గురించి కూడా చూద్దాము. అంతేకాకుండా ఏపీలో మరి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలో రానుందండి. దానికి సంబంధించినటువంటి బెస్ట్ కోర్సు కూడా లాంచ్ చేసాం. ఒకసారి యాప్లో డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బై.